ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్తా? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మాయా, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఇక అప్డేట్స్ చూద్దాం. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో తెలంగాణ రాష్ట్రం మరోసారి తన పెట్టుబడి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం రెండో రోజు బుధవారం భారీ విజయాన్ని సాధించింది. ఒక్క రోజులోనే రాష్ట్రంలో 23,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు కుదరడం విశేషంగా మారింది. డక్టైల్ ఐరన్ పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్ తెలంగాణలో 12,500 కోట్ల పెట్టుబడులతో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఇక స్లోవాకియాకు చెందిన న్యూక్లియర్ ప్రొడక్ట్స్ సంస్థ రాష్ట్రంలోని 6,000 కోట్లతో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి సన్నద్ధత వ్యక్తం చేసింది. ఇది తెలంగాణను భవిష్యత్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది. సౌందర్య కాస్మెటిక్ రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థ లోరియల్ హైదరాబాద్లోని తన మొదటి గ్లోబల్ టెక్ హబ్ను 3,500 కోట్ల పెట్టుబడితో ఈ ఏడాది నవంబర్లో ప్రారంభించనున్నట్లుగా ప్రకటించింది. దీనివల్ల టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణకు మరింత బలం చేకూరనుంది. విమానయాన రంగంలో పేరొందిన అమెరికా సంస్థ సర్గార్ కూడా తెలంగాణపై పెట్టుబడులకు ఆసక్తి చూపింది. రాష్ట్రంలో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు రానున్న 3 నుంచి 5 ఏళ్లలో దశల వారీగా 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్న దావోస్ సదస్సులో మరిన్ని అంతర్జాతీయ సంస్థలతో తెలంగాణ రైజింగ్ బృందం చర్చలు జరపనుంది. పరిశ్రమలకు అనుకూల విధానాలు, వేగవంతమైన అనుమతులు, మౌలిక వసతులపై సీఎం రేవంత్ రెడ్డి బృందం వివరించిన తీరుకు గ్లోబల్ ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతున్నట్లుగా తెలుస్తోంది.